ముస్లిం మైనార్టీలు అత్యధికంగా ఉన్న ప్రాంతాలలో మైనార్టీలకే టికెట్లు కేటాయించాలని 8 ముస్లిం సంఘాల నాయకులు శాసనమండలి మాజీ చైర్మన్ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎంఏ షరీఫ్ను కోరారు. అనంతపురం నగరానికి వచ్చిన షరీఫ్ను పలు మైనార్టీ సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా పలు అంశాలను మైనార్టీ సంఘాల నాయకులు షరీఫ్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఒక ఎంపీతో పాటు 2 ఎమ్మెల్యే స్థానాలను మైనార్టీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అందులోనూ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 70,000 మందికి పైగా ముస్లిం ఓటర్లుగా ఉన్నారన్నారు. అంతటి బలమైన సామాజిక వర్గానికి టీడీపీ టికెట్ కేటాయిస్తే విజయం చాలా సులువవుతుందన్నారు. మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు అనంతపురం పట్టణానికి సంబంధించిన ప్రజా సంఘాలు వారు వచ్చారు. ముస్లిం ప్రజా సంఘాలు, అందులో ముఖ్యంగా ఐఎంఎం ఆర్గనైజేషన్ ఒక విన్నప పత్రం ఇచ్చారు. అందులో సారాంశం ఏంటంటే, జిల్లాలో మైనార్టీ వర్గాలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఒక ఎంపీ 2 ఎమ్మెల్యేలను ఇవ్వాలని తెలుగుదేశం పార్టీని, రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీని కోరారు. అదే రకంగా వేరే పార్టీకి కూడా కోరి ఉంటారు. నేను ఈరోజు పట్టణంలో తిరిగేటప్పుడు కూడా నేను ఈ ఫ్లెక్సీని కూడా చూశాను. ఈ ఫ్లెక్సీల్లో కూడా మైనార్టీలకి చట్ట సభలలో అవకాశం కల్పించాలి, ఒక ఎంపీ 2 ఎమ్మెల్యే స్థానాలు కోరుతూ వీళ్ళు ఫ్లెక్సీలు కూడా కట్టారు. అయితే ఒక రాజకీయ పార్టీకి ఎన్నో విషయాలు ఉంటాయి, పరిగణలో తీసుకోవాల్సిన విషయాలు. ఆ పరిగణలో తీసుకోవాల్సిన విషయాల్లో ఎవరైనా ఆ అర్హత, ఆ సమర్థత ఉంటే ముస్లింలని పరిగణలో తీసుకోవటంలో తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది లేదు. అయితే ఒక పార్లమెంట్ స్థానం, 2 అసెంబ్లీ స్థానాలు అనేది అనంతపూర్లో ఒక పార్టీగా ఇవ్వటానికి ఎంతవరకు అవకాశం ఉందో ఇది రాష్ట్ర పై ఉన్న హైకమాండ్ వారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎన్నికలు సాధారణ విషయం కాదు. ఒకటి సామాజిక బలం ఉండటం, ఒకటి ప్రజల్లో ప్రాపకం ఉండటం, 2 అదే రకంగా ధనబలం ఉండటం, 3 ఆ తర్వాత రాజకీయ పార్టీ పరంగా ఉండే అండదండలు, ఇవన్నీ 4 కలిస్తే కానీ ఒక అభ్యర్థి గెలిచే అవకాశాలు లేవు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా సానుకూలమైన పరిస్థితులు కనబడుతున్నాయి. అంతేకాకుండా ఏదైతే ఈరోజు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో కలవటం మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సర్వేల్లో ఈ 2 పార్టీల యొక్క పొత్తులలో ఉన్న ఈ 2 పార్టీలు రేపు భవిష్యత్తులో ఎన్నికలు జరిగితే 57% ఓట్లు తెలుగుదేశం పార్టీ, జనసేనకు పడేలా ఉన్నాయి. ఆ రకంగా 120, 130 స్థానాలు గెలుస్తాయనేది ఈరోజు సానుకూలమైన వాతావరణం ఈ రాష్ట్రంలో కనబడుతుంది. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి 100% గెలుస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలుగా, ఒక 2-3 మాసాలు తక్కువ 5 సంవత్సరాలుగా పరిపాలించిన వైఎస్ఆర్సీపీ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది. 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర అభివృద్ధి వెనక్కిపోయింది. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులో ఊబిలో ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా కూరుకుపోయింది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. అదే రకంగా శాంతి భద్రతలు కూడా పూర్తిగా సవ్యంగా లేవు. ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. ఈ రకమైన పరిస్థితుల్లో ప్రభుత్వ సహకారం కూడా లేదు.